బాహుబలి ద ఎపిక్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు మొదటి వారంలో 10 కోట్లు గ్రాస్ వస్తే మన రాయలసీమ జిల్లాల నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 8 కోట్లు, టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో 21 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 4 కోట్ల గ్రాసు, తమిళనాడు అండ్ కేరళ కలిపి 3 కోట్లు, ఇక హిందీ నుంచి 7 కోట్లు గ్రాస్ వచ్చింది నార్త్ ఇండియా నుంచి. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 12 కోట్లు. టోటల్గా మొదటి వారంలో బాహుబలి ద ఎపిక్ 49 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఒక సరికొత్త రికార్డు. అంటే ఇంతవరకు ఇండియాలో రిలీజ్ అయిన ఏ భాషలో అయినా ఏ సినిమా అయినా ఇంత కలెక్ట్ చేయలేదు. హయ్యెస్ట్ వచ్చింది 36 కోట్లు సనం తేరీ కసం హిందీ సినిమా, ఆ తర్వాత 32 కోట్లతో గిల్లీ తమిళ సినిమా. తెలుగు సినిమాలు హయ్యెస్ట్ వచ్చింది 9 కోట్లే మురారి. సో ఇప్పుడు కొత్త రికార్డు పెట్టాడు బాహుబలి ద ఎపిక్. మొదటి రోజు 19 కోట్లు, అదొక రికార్డు. దాన్ని ఏ సినిమా బీట్ చేస్తుందో రిలీజ్ సినిమాలో తెలియదు. ఇక టోటల్ రన్ 49 కోట్లు. ఇంకా ఈ వీకెండ్ కూడా ఉంటుంది కాబట్టి 50 కోట్లు కన్ఫర్మ్డ్గా వస్తాయి. సో అది మన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 రెండు కలిపి బాహుబలి ద ఎపిక్గా 4 గంటల సినిమా. ఎవరైనా చూడకపోయింటే ఈ వీకెండ్లో చూడండి, థియేటర్లో అదిరిపోతుంది ఎక్స్పీరియన్సు. రిలీజ్ అయిన మొదటి వారంలో 49 కోట్ల గ్రాస్. ఇది ఒక సరికొత్త రికార్డు. ఈ రికార్డు బ్రేక్ చేయడం ఇంపాసిబుల్. ఏ సినిమా కూడా రిలీజ్లో మళ్ళీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావు. ఓకే, బాయ్.